అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశు సాగర్ వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ చేసుకున్నాం. ఏంటి అంటే పెద్దరమాసకి పెద్దలకు బియ్యం ఇస్తారు కదా, సో మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి వీడియో ఎండ్ వరకు తప్పకుండా. మా మామయ్య మా అత్తమ్మ అయితే మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్నకి బియ్యం ఇస్తున్నారు. సో మేము ఎలా ఇస్తామనంటే బియ్యం, పప్పు, చింతపండు, ఇంకా ఉల్లిగడ్డలు, కూరగాయలు అవన్నీ తీసుకెళ్ళి రామాలయం టెంపుల్లో గుళ్ళో ఇచ్చి వస్తారు. వచ్చేటప్పుడు కొంచెం బొట్టు తీసుకొస్తారు, అది మాకు కూడా పెడతారు. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో చికెను, మటను, రైసు, పూరీలు, మక్కగారెలు, ఇంకా ముద్దగారెలు అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టి ఆ ఫోటో ముందు ఫోటోకి దండేసి ఫ్లవర్స్ పెట్టి పక్కకి ఫ్రూట్స్ పెట్టి అన్నం, కొంచెం కళ్ళు, థమ్సప్, వాటరు అవన్నీ పెట్టి మొక్కుతాం అన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫోటో పెట్టుకున్నప్పుడు అన్ని తిరగబెట్టాలి, లేకపోతే ఉపయోగాలు. మేము ఎలా చేసుకుంటామంటే వాళ్ళకు పెట్టిన రైసు అదంతా తీసి మామయ్య అంతా చించి అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అది కొంచెం చించి అన్నీ మనిషికి ఒకరికి చేతికి ప్రసాదం లాగా ఇస్తాడు. మేమైతే అలానే చేసుకుంటాం. గొడ్డుకూర ఇష్టమని గొడ్డుకూర గొడ్డుకూర బయటకు తెస్తానంటే వస్తాను అన్నం చూడాలి కొంచెం అది అండది మళ్ళీ నాకు అన్నం కాదు అన్నం కాదు కాదు ఈమె మా మామయ్య వాళ్ళ అక్క, అందరికంటే పెద్దది. అంటే మా మామయ్య వాళ్ళ అక్క పెద్దమ్మ అవుతుంది, పెద్దమ్మ అని పిలుస్తాం. కంపల్సరిగా బియ్యం ఇచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి బియ్యం ఇచ్చేటప్పుడు ఆ పెద్దమ్మని అయితే కంపల్సరిగా పిలుస్తాం, వస్తుంది, తింటుంది. రెండు తాళ్ళు పెట్టాలి, ఎప్పుడు పెట్టినా దీపదాపం పెట్టి పెద్దరమాస పెద్దలకు బియ్యం ఇచ్చుడా అంటే మాకు ఒక పెద్ద పండుగ. దసరా కంటే ఇంకెక్కువ. ఆ రోజు ముద్దగారెలు, మక్కగారెలు, పూరీలు, చికెన్, మటన్, పెద్ద మటను, బగారా రైస్ అన్నీ చేసుకొని తింటాం. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఆ రోజు. పిల్లగారు మటనా నీకు చూపెట్ట అట్లే ఉంది. కడుపు పూరి ఇవన్నీ అన్నీ నువ్వు చేస్తావు కానీ మళ్ళీ ఉడతదే చేస్తావు, ఆగమాగా దిగుతా జీవి. ఫోటో పెట్టించాము, దీపాలు, విభక్తులు, అది కొత్త పువ్వాలు వేయాలి, పండ్లు పెట్టాలి, స్వీట్ పెట్టాలి. అత్తమ్మా మీ అత్తమ్మను మామయ్య మేనోళ్ళ మేనోళ్ళు మీ అబ్బాయ్య
మేనోళ్ళ కాళ్ళు మేనులు కాదు మేనోళ్ళు తీరుగానే ఉండేది మంచిగా సేమ్ ఉన్నారు మళ్ళీ. సేమ్ ఉన్నారు. ఈ బియ్యం ఇచ్చుడు పండుగ వచ్చింది అనుకో మంచిగా మటన్ చికెన్ అన్నీ తెచ్చి కళ్ళు తెచ్చి అవి పెట్టి కుండలు తెల్లగాళ్ళు పొంగే తెచ్చి బరాయి నీరు మటన్ చికెను అప్పాలు పెద్ద పండుగ తీరుగా చేసేది. చిత్రమాసనే పెద్దల బియ్యం అంటే పెద్ద పండుగ. మాకు ఒక డిన్నర్ లెక్కన అయ్యేది. ఆడబిడ్డలు మేము కోడాలు మనమరాలు అందరం పండుగ తీరు చేసుకునేది పెద్దగా. గొర్రెను కోసుగా వంచి పెట్టేది మా మామ. ఎంతో మంచిగా చేసుకునేది. అందుకే ఫోటో కట్టించి ఇప్పుడు పేసుగా ప్రేమగా చూసుకుంటారు మా అత్త మామ కడుపులో రాలని మా చింటూ 5 నెలలు కడుపులో ఉండగానే మా మామ చచ్చిపోయాడు. మా మామ పోలికే మా చింటుకి వచ్చింది. ఇక మా అత్త లాసి కడుపులో ఉండగా మా అత్త చచ్చిపోతే లాసి వచ్చింది. ఇప్పుడు నా కొడుకు రావాలంటే మరి ఎవరు రావాలి? ఇక ఎవరైనా పంపించాలి, వాళ్ళే చూసి దేవుళ్ళ లెక్కన. నేను ఇట్లా పెడతా దీపాలు అగరబత్తులు అన్నీ పెట్టి మొక్కు. ఈ వీడియో ఎండ్ వరకు చూసారు కదా. వీడియో ఎలా ఉంది గైస్ చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చూసి ఎండ్ వరకు కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.